ఒకవేళ ఏమైనా అనారోగ్య సమస్యలున్నా లేదా అకౌంట్ హోల్డర్ మరణించినా లేక ఇంకేదైనా రీజన్ వల్ల అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేసిన డబ్బు మొత్తాన్ని విత్డ్రా చేసుకునే చాలా మందికి పోస్ట్ ఆఫీస్ అంటే కేవలం ఉత్తరాలు అందించేది అని మాత్రమే తెలుసు. కానీ అందులో ఉండే బ్యాంకింగ్ సేవల గురించి తెలిస్తే మాత్రం అస్సలు వదలరు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండే పోస్ట్ ఆఫీస్ బ్యాంకింగ్ సేవల గురించి చాలా తక్కువ మందికే అవగాహన ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఉండే పోస్ట్ ఆఫీస్ సేవలనేవి కేవలం ఉత్తరాలు అందించడం లేదా ఏదైనా ముఖ్యమైన డాక్యుమెంట్స్ పార్సిల్స్ చేయడం జరుగుతుంది అని అనుకుంటారు. కానీ నిజంగా చెప్పాలంటే పోస్ట్ ఆఫీస్ బ్యాంకింగ్ సేవలు అనేవి పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే మహిళలకు ఇందులో అనేక రకాల బెనిఫిట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల 2023 బడ్జెట్లో భాగంగా మహిళా ఇన్వెస్టర్ల కోసం వారి యొక్క ఆర్థిక శ్రేయస్సు కోసం ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనికి మహిళా సమాన సేవింగ్స్ సర్టిఫికేట్ అనే పేరుతో మహిళలు ఆర్థికంగా లాభపడేందుకు గాను యూస్ఫుల్ గా ఉండేందుకు గాను దీన్ని రూపొందించారు. ఇది కేవలం మహిళల కోసం మాత్రమే ప్రవేశపెట్టిన స్కీమ్. ఇది ఒక సింగిల్ హోల్డర్ టైప్ అకౌంట్ అయితే మహిళ స్వయంగా తన పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. మహిళా సమాన సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్లో చేరాలి అనుకునే మహిళలు 2025 మార్చి 31 లోపల ఫామ్ 1ను ఫిల్ చేయాల్సి ఉంటుంది.